బీసీ పారిశ్రామికవేత్తలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు పారిశ్రామిక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగేంద్ర అన్నారు. బీసీ పారిశ్రామిక విభాగానికి దామోదరాచారిని రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. బీసీలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఈ విభాగం పనిచేస్తుంది అన్నారు. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న రాయితీలు, రిజర్వేషన్లు బీసీ పారిశ్రామికవేత్తలను కల్పించడంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా కృషి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. పారిశ్రామికవేత్తలు బీసీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని రాచాల కోరారు. సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నాయకుడు దామోదరాచారి గారు. మరి వారికి కూడా ఒక స్వయాన ఒక కంపెనీ ఉంది, ఇండస్ట్రీ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీస్తో పాటు ఆ కాప్రా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో కూడా అనేక పదవులలో ఉన్నారు. ప్రెసిడెంట్ గారు ఉన్నారు, జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు, జాయింట్ సెక్రటరీ ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు కూడా. వీరందరి సమక్షంలో కూడా ఈరోజు రాష్ట్ర అధ్యక్షునిగా ఏకగ్రీవంగా కె దామోదరాచారి గారిని కూడా ఈరోజు నియమిస్తా ఉన్నాం. అంటే ఈ కమిటీ కూడా బీసీలను రాజకీయంగాతో పాటు పారిశ్రామికంగా కూడా ఎదగడానికి ఈ కమిటీ ఈరోజు పనిచేస్తుంది. బీసీలు ఆర్థికంగా ఎదగడానికి ఈ కంపెనీ పనిచేస్తుంది. బీసీలు రాజకీయంగాతో పాటు పారిశ్రామికంగా ఎదగాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతోన ఈరోజు బీసీ పొలిటికల్ జేఏసీ పారిశ్రామిక విభాగం